హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి నుంచి ఎఫ్సెట్ పరీక్షలు, తెలంగాణ ఎఫ్సెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు. తొలి 2 రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈఏపీ సెట్, ఎఫ్సెట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్నింగ్ అయితే 9 to 12, మధ్యాహ్నం 3 to 6 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం పరీక్షకి 7:30 ఆన్వర్డ్స్, మధ్యాహ్నం పరీక్షకైతే 1:30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీకి 87,000 మంది, ఇంజనీరింగ్కి 2,20,000 మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని ఎఫ్సెట్ కన్వీనర్ ఆచార్య బి డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య కె విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల మీ కంప్యూటర్ ఆగిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన సమయాన్ని కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత కేటాయిస్తారని తెలిపారు. కాబట్టి మీరు ఎగ్జామ్కి ఎన్ టైంలో చేరుకోవాలి. మీ వెన్యూని, ఎగ్జామ్ సెంటర్ని 1 day బిఫోరే మీరు విజిట్ చేయాల్సి కంపల్సరీగా విజిట్ చేయాలి. ఎందుకంటే ఒకే పేరుతో అనేక కాలేజీలు ఉంటాయి కాబట్టి, కొన్ని సెంటర్స్ ఒకే పేరుతో చాలా చోట్ల ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బండ్లగూడ, హైదరాబాద్లో బండ్లగూడ పేరుతో దాదాపు 10 ఏరియాలు ఉన్నాయి. అందుకని మీరు ఏ బండ్లగూడ అనేది మీకు డౌట్ రాకుండా ఉండాలి. అలాగే చాలా హైదర్గూడ అనేవి కూడా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. సో మీరు కంపల్సరీగా 1 day బిఫోర్ మీరు విజిట్ చేయాలి. ఎగ్జామ్ రోజు లాస్ట్ మినిట్ రష్ని, లాస్ట్ మినిట్ స్ట్రెస్ని మీరు అవాయిడ్ చేయాలి. అయితే మీకు ఎగ్జామ్ సెంటర్లో అక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి మెహందీ, టాటూస్ లేకుండా చూసుకోండి. మీరు ఐడి కార్డు, హాల్ టికెట్, ఇక బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్ ఇవి మాత్రమే మీరు క్యారీ చేయాలి. ఇంకా వేరే ఏమీ కూడా క్యారీ చేయకూడదు. ఓకే, ఆల్ ద బెస్ట్, సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.